నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఫీజు రీయింబర్స్మెంట్ అంశంతో తెలంగాణలో బీజేపీ మొత్తానికి ఏంటంటే కొత్త కవాటం తెరిచింది, కొత్త విండో తెరిచింది. మామూలుగా ఇలావన్నీ రొడ్డకొట్టుడు ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఢిల్లీ స్థాయిలో వాళ్ళ పార్టీ సెంట్రల్ కమిటీనో హెడ్ క్వార్టర్స్ కొన్ని ప్రోగ్రామ్స్ నిర్దేశిస్తుంది. అవి మనకు అర్థం కాని భాషలో ఉంటాయి, అవి చేస్తుంటారు వీళ్ళు. అలాంటిది ఫస్ట్ టైం తెలంగాణ బీజేపీలో మెచ్చుకోదగిన అంశం ఏంటంటే ఫీజు రీయింబర్స్మెంట్. ప్రజలతోటి, యువతతోటి, విద్యార్థులతోటి ఏది కనెక్ట్ అయిందో ఆ అంశం పట్టుకున్నారు రామచంద్రరావు గారు. సరే, ఆయన నిరాహార చేశారు. మర్నాడు వచ్చి లక్ష్మణ్ గారు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఒక కాజుని జనంలోకి బలంగా పెనట్రేట్ చేయగలిగారు. సో తెలంగాణ బీజేపీకి మొత్తానికి ఏంటంటే తెలంగాణ భావం అర్థమవుతుంది, తెలంగాణ వేదన అర్థమవుతుంది అనేది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. దీంతోపాటు ముఖ్యమంత్రి గారి విదేశీ పర్యటన, ఈ అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ చేయడానికి తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు శంకరుల రవికుమార్ మనతో ఉన్నారు. నమస్తే రవికుమార్. నమస్తే అండి వాసు గారు. జనరల్గా మీ ప్రోగ్రామ్స్ ఆ హిందీ పేర్లతో ఉంటాయి. ఇక్కడ అంటే హైదరాబాద్ వాళ్ళకి అర్థమవుతాయి, కానీ జిల్లాల వాళ్ళకి ఇదేదో మనకు సంబంధం లేని విదేశీ వ్యవహారాలు అనుకునే పద్ధతిలో ఉంది. ఫస్ట్ టైం ఫీజు రీయింబర్స్మెంట్ నిజంగా ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్ అండి. అంటే ఎవరైనా సరే అప్రిషియేట్ చేస్తారు. మంచి కాన్సెప్ట్ తీసుకొని మీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు నిరాహార దీక్ష చేయటం, అండ్ అలాగే పార్టీ సెంట్రల్ కమిటీ నుంచి మరి లక్ష్మణ్ గారు లీడ్ తీసుకొని మళ్ళీ ఆయనతో వచ్చి కూర్చొని మాట్లాడి దీక్ష వినింపజేసిన తర్వాత ఒక కాజ్ తోటి జనంలోకి వెళ్ళారు అనేది అర్థమైంది. ఇదొక్కటైనా ఇంకా రాబోయే రోజులు ఇంకా ఉంటాయా? సరే, ముందుగా మీకు నమస్కారం, ప్రేక్షకులకు కూడా 99 ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఫీజు రీయింబర్స్మెంట్ అంశం పైన కొంచెం చిన్నగా విశ్లేషణ మీకు ఒకసారి చెబుతాను. అది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ ఒకసారి జస్ట్ జనాలకు కూడా తెలియాలి కాబట్టి. ప్రతి సంవత్సరము తెలంగాణ రాష్ట్రంలో 3,70,000 సీట్లు, కన్వీనర్ సీట్లు, అది వివిధ డిగ్రీ కోర్సుల్లో బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ సెట్ కావచ్చు, ఇట్లాంటి సీట్లన్నీ కూడా ఫిల్ అవుతూ ఉంటాయి. అవి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఎయిడెడ్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ అన్నింటిలో ఫిల్ అవుతూ ఉంటాయి. ఈ 3,70,000 సీట్లలో అన్నిటికీ కూడా దాదాపు 2,50,000 మేనేజ్మెంట్ పోను 2,50,000 సీట్లు కన్వీనర్ కోటాలో ఫిల్ అవుతాయి. ఈ సంవత్సరం ఫిల్ అయింది కేవలం 1,76,000 సీట్లు మాత్రమే ఫిల్ అయినాయి. అంటే ఇంకా దాదాపు 2 లక్షల సీట్లు ఫిల్ అవ్వలేదు. ఎందుకు ఫిల్ అవ్వలేదు అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే 2 లక్షల మంది విద్యార్థులు చదువుకి, అంటే ఉన్నత విద్యకి నోచుకోలేని పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది సార్. ఒకవేళ కన్వీనర్ కోటాలో కాకపోతే వాళ్ళు ప్రైవేట్లో ఫీజులు కట్టి పోలేరు. ప్రైవేట్లో ఫీజులు కట్టేంత స్తోమత లేదు. కన్వీనర్ కోటాలో మనకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది కాబట్టి ఆ కన్వీనర్ కోటాలో ఉన్నత విద్య డిగ్రీలు పట్టదారులు అవుతారు. కాకపోతే ఈ ప్రభుత్వము విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ నంబర్స్ తెలుసా? పోయిన సంవత్సరము తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 56 కాలేజీల్లో 0 అడ్మిషన్స్. ఈ సంవత్సరం కూడా దాదాపు 58 కాలేజీల్లో 0 అడ్మిషన్స్. ప్రైవేట్ కాలేజెస్లో అంటున్నాయి, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్, ప్రైవేట్ డిగ్రీ కాలేజ్లో 0 అడ్మిషన్స్. ఈ కాలేజీలన్నీ కూడా మూతబడే స్థితికి వచ్చేస్తాయి. ఇంకొక సంవత్సరం చూస్తారు, యూజీసీ నుంచి తీసేస్తారు, అంతే. ఇక అయితే గత 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇది 3వ సంవత్సరం. మరి ఈ నంబర్స్ అన్ని ముఖ్యమంత్రి గారికి తెలుసా తెలీదా? ఈ డాట్స్ అన్ని మీకు చివరిలో కనెక్ట్ చేస్తాను, మీకు అర్థమవుతుంది ఎందుకు. ప్లస్ ఫీజు రీయింబర్స్మెంట్ స్టార్ట్ అయ్యింది ఎక్కడి నుంచి కొంచెం వివరాల్లోకి వెళ్తే, ఫీజు రీయింబర్స్మెంట్ స్టార్ట్ అయింది 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు. అప్పుడు మొదట్లో 35,000 రూపాయలు ఇచ్చారు. దాని తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేశారు. తర్వాత 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు దాన్ని కొన్ని సంవత్సరాలు కంటిన్యూ చేశారు. 2016లో ఆపారు. మళ్ళీ 2018 ఎలక్షన్లో మళ్ళీ దాన్ని స్టార్ట్ చేసి మొత్తానికి 2019-20 విద్యా సంవత్సరం నుంచి మొత్తానికి ఆపేశారు, కంప్లీట్గా ఆపేశారు. 2019-20 సంవత్సరం ఎలక్షన్స్ అయిన నెక్స్ట్ ఇయర్ నుంచి ఆపేశారు. అప్పటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ వచ్చేంత వరకు 2023లో వచ్చేంత వరకు కూడా 6,000 కోట్ల చిల్లర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. దాని తర్వాత వీళ్ళు 3 సంవత్సరాలు కలుపుకొని వీళ్ళు ఒక 6,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఈ సంవత్సరంతో కలిపి మొత్తం అందాజాగా ఒక 14 నుంచి 15,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్లు బకాయిలు ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే. అసలు ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వాలని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఒక గ్రామాన్ని మనం ఒక యూనిట్గా తీసుకుంటే, ఒక గ్రామంలో ఒక మ్యాక్సిమం మనకు 50% ఆఫ్ విలేజ్ పాపులేషన్, అంటే విలేజ్లో ఉన్నటువంటి కుటుంబాలు బిలో పావర్టీ లైన్లో ఉంటాయి లేదా బీపీఎల్లో ఉంటాయి. ఆ బీపీఎల్ ఉన్న ఫ్యామిలీస్ అందరిలో, ఆ ఫ్యామిలీస్లో పిల్లవాళ్ళందరూ కూడా చదువుకోవాలి, ఉన్నత విద్యకి వాళ్ళు అర్హులుగా ఉండాలని చెప్పేసి ఫీజు రీయింబర్స్మెంట్ కాన్సెప్ట్. ఎప్పుడైతే గత 6 సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదో, ఊర్లలో గ్రామాల్లో, ముఖ్యంగా గ్రామాల్లో చిన్న చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చేటువంటి యూత్
చదువుకు దూరం అయిపోతున్నారు, ఉన్నత విద్యకు దూరం అయిపోతున్నారు. ఈ గణాంకాలన్నీ కూడా మనం చెక్ చేస్తే దాదాపు గత 3 సంవత్సరాల నుంచే తీసుకోండి. గత 3 సంవత్సరాల నుంచి దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కావడము, లేదా చదువుకున్న తర్వాత కూడా వాళ్ళకు సర్టిఫికెట్లు సమయానికి అందకపోవడం వల్ల ఉద్యోగానికి దూరం కావడము, ఉద్యోగానికి దూరం అవడం వల్ల ఆ కుటుంబం ఆర్థిక స్వావలంబన పొందలేక ఆ కుటుంబం ఆర్థికంగా మళ్ళీ వెనకబడము, ఆ కుటుంబం వెనకబడిందంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇంకా కొన్ని కుటుంబాలు బీపీఎల్లో చేరిపోవడము, పేదరికంలోకి తోసివేయబడము, ఇట్లాంటి అంశాలన్నీ కూడా జరిగినాయి. ఇదంతా లెక్క మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్థమవుతుందా? పోనీ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రేవంత్ రెడ్డి వాళ్ళ ఎవరినైతే ప్రధానమంత్రి చేస్తా అంటున్నాడో రాహుల్ గాంధీకి ఇవన్నీ అర్థమవుతాయా? ఇవన్నీ అర్థమైతే ఎంత? కేవలం 14,000 కోట్లు, 15,000 కోట్ల రూపాయలు. మూసీకి ఏదో 1,00,000 కోట్లు పెడతా అంటున్నాడు. 14,000-15,000 కోట్ల రూపాయలు పెడితే 40 లక్షల విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. 40 లక్షల విద్యార్థులు అంటే దాదాపు 10 లక్షల కుటుంబాలు. 10 లక్షల కుటుంబాలు అంటే మీకు ఎంత లేదన్నా ఒక 50 లక్షల జనాభా స్వాభిమానంతో గౌరవంగా సమాజంలో బతికే పరిస్థితి ఉంటుంది. తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ అభివృద్ధి అంటే ఏంటి? తెలంగాణలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి చెందితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధికి ఆటంకంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం మనందరి దురదృష్టం. తెలంగాణ విద్యార్థుల పట్ల ఇది పెద్ద అరిష్టం. అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి కూడా ఎలక్షన్ టైంలో ఒకటే ఇచ్చినాడు. 2018-19 సంవత్సరానికి మాత్రమే ఇచ్చినాడు. 19-20 సంవత్సరాల నుంచి మొత్తానికి ఆపేస్తాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు లేదు, 6 ఏళ్ళుగా. అప్పటి నుంచి ఇప్పటివరకు లేదు, ఫీజు రింబర్స్మెంట్ లేదు. ఎన్నో కాలేజీలు మూతపడినాయి సార్. ఇప్పుడు నేను చెప్తున్నా ఎన్నో కాలేజీలు. 58 కన్వీనర్ నేను ఓన్లీ 0 అడ్మిషన్ చెప్తున్నా. నేను 50% అడ్మిషన్స్ ఉన్న కాలేజీలు, 40% అడ్మిషన్స్ ఉన్న కాలేజీలు, 30% సీట్స్ ఫుల్ అయిన కాలేజీలు. ఈ కాలేజీల పరిస్థితి ఏంటి? అవి కూడా రేపు మాపు లైన్ కడుతున్నాయి. అవన్నీ కూడా అంటే ఆ కాలేజీలో చదువుకొని పట్టా పొందాలి, పట్టభద్రుడు కావాలనుకొని ఆశ ఉన్నప్పటికీ కూడా ఫీజు కట్టలేక పోలేనటువంటి కుటుంబాలు కోకొల్లలు ఉన్నాయి. వేరే ఏదో చిన్న ఉపాధులు గ్రామాల్లోనో పట్టణాల్లోనో ఏదో చిన్న పనులు చేసుకుంటూ బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వీళ్ళు మాత్రం ఎంతసేపు బయట దేశాలకి పోవాలా, ఏమి పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్పేసి బయట దేశాలకు పోవాలా, వాళ్ళు దోచుకున్న డబ్బునంతా పోయి తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చుట్టాలు, వాళ్ళ రిలేటివ్స్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలా, మళ్ళీ అవే కంపెనీలను ఇక్కడ తీసుకొచ్చి పెట్టుబడి పెట్టించి వాళ్ళకు 100 ఎకరాలు భూములు సమర్పించుకోవాలా? మరి మీరు యాజిటేషన్ చేశారు కదా, అంటే దీనికి రెస్పాన్స్ ఏంటంటే, సరే విక్టిమ్స్ ఎవరైనా ఉంటే స్టూడెంట్స్, వాళ్ళు ఎలాగో మీకు వచ్చి సంఘీభావం చెప్తారు మీ చేస్తున్న దీక్షకి, గవర్నమెంట్ రెస్పాన్స్ ఏంటి? నేను ఒక మాట చెప్తాను సార్. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అంశం పైన నేను 2 రోజుల నిరాహార దీక్ష చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి ఈ ప్రభుత్వానికి పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వకుండగా, అది కూడా నిరాహార దీక్ష ఎక్కడ చేస్తా అని చెప్పినావు? మా ఆఫీస్ ముందు, బీజేపీ పార్టీ ఆఫీస్ ముందే పర్మిషన్. అంటే బీజేపీ పార్టీ ఆఫీస్ ముందు కూడా మేము చిన్న ధర్నా చేసుకోకూడదా? నిరాహార దీక్ష పెట్టుకోకూడదా? విద్యార్థుల యొక్క బావు కోసం మేము మాట్లాడకూడదా? ఆ హక్కు కూడా మాకు లేదా? ఒక పార్టీగా ఆ హక్కు కూడా మాకు లేదా? మాకు ఆ నిరాహార దీక్షకి అనుమతి నిరాకరించి కేవలం మీ ఆఫీసు లోపలనే అంటే 4 గోడల మధ్యలో మీ నిరాహార దీక్ష చేసుకోవాలని చెప్పేసి మాకు రెస్ట్రిక్షన్స్ పెట్టినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి బయటి దేశాలకు పోయి, లండన్ పోయి, అమెరికా పోయి ఇక్కడికి వచ్చి మాకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కావాలని మాకు పర్మిషన్ ఇవ్వలేదు అక్కడికి పోవడానికి అని చెప్పేసి ఎంత సిగ్గు సార్? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీ రాష్ట్రంలో నువ్వు ఇక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి నువ్వు పర్మిషన్ ఇవ్వలేదు, నువ్వు అమెరికాలో పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పేసి బీజేపీ పైన ప్రధానమంత్రి ఇష్టం మోకాలికి ముడేస్తున్నారు మీరు. అదే సార్ నేను ఏమంటున్నా, మీ రాష్ట్రంలో ఈయన చేసుకున్న ధర్నాకిను ముఖ్యమంత్రి వెళ్ళి చేయాలనుకున్న విదేశీ పర్యటనకి ఎట్ట సంబంధం ఉందండి? నేను ఒక విషయం చెప్తాను సార్. ఇప్పుడు మీకు కొన్ని నంబర్స్ ఇచ్చా, నంబర్ ఆఫ్ కాలేజెస్, నంబర్ ఆఫ్ సీట్స్, ఎన్ని కుటుంబాలకు ఎఫెక్ట్ పడుతుంది, ఎన్ని లక్షల కుటుంబాలకు ఎన్ని లక్షల విద్యార్థులు నష్టపోతున్నారు, మీకు నంబర్స్ ఇచ్చా. రైట్ సార్? మీరు విదేశాలకు పోతున్నారు, ఏం చెప్తున్నారు? పెట్టుబడి అంటున్నారు. మీరు పెట్టుబడి తీసుకొచ్చి
పెట్టుబడి తీసుకొచ్చి ఈ 40 లక్షల విద్యార్థులకు ఏమైనా మేలు చేయగలుగుతారా? చెప్పండి, ముందు పెట్టండి అదంతా. పోనీ ఆ 10 లక్షల కుటుంబాల్లో మీరు ఉపాధి కల్పించి వాళ్ళకి ఏమైనా మీరు మంచి చేయాలనుకుంటున్నారా? ముందు పెట్టండి అదంతా, ప్రజలకు ముందు ఓపెన్. మీరు చాలా ఫేమస్ కదా సార్ శ్వేతపత్రాలు విడుదల చేయడంలో. ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. పోనీ అంతకంటే ముందు కూడా మీరు దావోస్ పోయినారు, వేరే వేరే దేశాలు పోయి పెట్టుబడులు పట్టుకొచ్చినారు కదా. ఆ పెట్టుబడులతో ఇవి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు, ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలకు, ఇక్కడ ఉన్నటువంటి మీ అండర్లో ఉన్నటువంటి కాలేజీలకు, స్కూళ్లకు ఏమైనా మేలు జరిగిందా? ఎన్ని వేల కోట్లు, ఎన్ని వందల కోట్లు వచ్చినాయి? ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రొఫెసర్లను ఆయన కలిశారండి అక్కడ. నేను ఒక విషయం చెప్తాను సార్, ఇంకా అక్కడ దాకా రాలేదు, ఇప్పుడు అక్కడ దాకా వస్తున్నాను. నేను ఏమంటున్నానంటే, మీరు ఇక్కడ ఈ రాష్ట్రానికి తీసుకురావాల్సిన నిధుల కంటే కూడా ఎక్కువ, మీకు నంబర్ చూపిస్తాను, నిధుల కంటే ఎక్కువ కూడా మోస్ట్ కాంట్రవర్షియల్ ఇష్యూ ఏంటంటే, మీరు లండన్ పోయినారు. ఏ యూనివర్సిటీ సార్ లండన్ పోయింది మీరు? కేంబ్రిడ్జ్ వెళ్ళారు, ఆక్స్ఫర్డ్ వెళ్ళారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతిసారి, అంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని మొత్తం అనట్లేదండి, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్, గ్రూప్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ఎప్పుడు చూసినా కూడా భారతదేశం పైన విషం వెలగక్కుతాయి. భారతదేశంలో మీడియా స్వేచ్ఛ లేదని, భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదని, భారతదేశంలో అట్లా జరుగుతుందని, ఇట్లా జరుగుతుందని చెప్పేసి కాలమ్స్ పుంకాలుగా కాలమ్స్ రాస్తూ ఉంటారు. వాళ్ళ విషం వెళ్ళగక్కుతుంటారు, వ్యతిరేకిస్తుంటారు. మీరు ఆ యూనివర్సిటీపై మీరు వాళ్ళనే కలుస్తారంటే మీ ఉద్దేశం ఏంటి? ఏం సంస్కరించడానికి వెళ్ళి ఉంటారు? లేదు, రాసిన దానికి ఎవరు సార్ ఆవిడ? మాయా ట్యూడర్ ఎవరు సార్? ఎప్పుడు చూసిన భారతదేశం పైన, భారతదేశం యొక్క సార్ మన అంతరంగిక అంశాలు సార్ అవన్నీ. ఆ అంతరంగిక అంశాలపైన తన ఇష్టం వచ్చినట్టు రాస్తూ ఉంటే రాహుల్ గాంధీ పోయి ఆమెను కలుస్తాడు అదే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో. పోయి అక్కడ ఆ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని రాహుల్ గాంధీ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, భారతదేశానికి వ్యతిరేకంగా ఒక వేదికగా ఎంచుకొని మాట్లాడుతున్నాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వేదికగా మాట్లాడండి. యూనివర్సిటీలో ఒక హాల్ అద్దెకు తీసుకొని ఒక సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాత్రమే ఆయన మాట్లాడారు. యూనివర్సిటీకి దానికి యూనివర్సిటీ హాల్లో మాట్లాడుతున్నాడంటే ఆ యూనివర్సిటీ హాల్లో ఆ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ని, ఆ గ్రూప్ ఆఫ్ ఫ్యాకల్టీని ముందు కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నాడు. మీకు విషయం చెప్పమంటారా? ఆ సమావేశం లేకపోతే ఆ సమ్మిట్ ఆర్గనైజ్ చేసింది పాకిస్తాన్ ISIతో లింక్స్ ఉన్న ఒక ఉగ్రవాద సంస్థ. ఇప్పుడు ఇవన్నీ నేను మాట్లాడితే ఏమంటారు? ఇవన్నీ తెలిసినాయి కదా మీకు, కాదు ఎస్టాబ్లిష్ అయిన అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా సార్, అన్ని క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఏమంటారు, మీరు అట్లాంటి వాళ్ళని పోయి కలిస్తే కేంద్ర ప్రభుత్వము కొన్ని భద్రతా కారణాలు, కొన్ని లీగల్ కారణాలు కావచ్చు, లేకపోతే అంతర్జాతీయ అంశాల కారణాలు కావచ్చు, వాటిపైన కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే దాన్ని మీరు గౌరవంగా వచ్చేసి వెంటనే దానికి ప్లాన్స్ మీరు చేంజ్ చేసుకోవడం, లేకపోతే గౌరవంగా వచ్చేస్తే సరిపోతుంది. అది కాకుండా అంటే మీరు భారతదేశ వ్యతిరేక శక్తులను కలవడానికి పోతే ప్రభుత్వం నిరాకరిస్తే అది మీకు మంచిగా అనిపించలే, అది మీ యొక్క గొంతు నొక్కేశారు, మీ కాళ్ళు కట్టేశారు, రకరకాలుగా మాట్లాడుతుంటారు. మరి మా నిరాహార దీక్షకి మీరు అనుమతి నిరాకరిస్తే దాన్ని ఏమంటారు సార్? మీరు అంటున్నారు కదా, వాళ్ళ వెనకాల ఏమంటారు, జార్జ్ సోరస్ ఫౌండేషన్, అదే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, అయిన దానికి కాని దానికి వాళ్ళని ఇంకెవరు ఉండరు వీళ్ళకి. నేను అదే అంటున్నా, మిమ్మల్ని అడుగుతున్నాను. నేనేమంటున్నా, వాళ్ళు తప్పితే ఇప్పుడు వాళ్ళకేంటి, జార్జ్ సోరస్ ఫండ్ కావాలా? జార్జ్ సోరస్ లక్ష్యం ఏంటి? భారతదేశాన్ని అస్థిరపరచాలి. భారతదేశంలో గత 12 సంవత్సరాలుగా స్థిరమైన ప్రభుత్వం ఉన్నది. మోడీ నాయకత్వంలో భారతదేశం అమెరికాని ఛాలెంజ్ చేస్తుంది, అమెరికా లాంటి దేశాలు, అగ్రదేశాలని ఛాలెంజ్ చేస్తుంది, అభివృద్ధిలో కావచ్చు, వేరే వేరే అంశాల్లో కావచ్చు. దానికి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జార్జ్ సోరస్ చెప్తున్నటువంటి కంపెనీలకి లాభం జరగట్లేదు. మన దేశంలో ఉన్నటువంటి కంపెనీలకే లాభం జరుగుతూ ఉంది. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇక్కడనే స్టార్టప్స్, ఇక్కడనే అన్నీ కూడా మనము ఎన్క్యూబ్మెంట్ సెంటర్స్, ఇవన్నీ కూడా మనం ఇంక్యుబేషన్ సెంటర్స్ అన్ని ఇక్కడే మనం ఓపెన్ చేస్తున్నాము. ప్రతి అంశము కూడా ఇండియాలోనే తయారు చేయాలని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. దాంతో ఏమవుతుంది, జార్జ్ సోరస్ లాంటి వాళ్ళు, వాళ్ళ యొక్క కంపెనీలు, వాళ్ళకి నష్టం జరుగుతుంది. వాళ్ళకి ఏం కావాలా, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో జార్జ్ సోరస్ స్పాన్సర్ చేస్తున్న కంపెనీసే ప్రాస్పరస్ కావాలా. కాబట్టి వాళ్ళకు ఇండియాలో ఉన్నటువంటి యొక్క ప్రభుత్వాన్ని అస్థిరపరిస్తే అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అనేది వాళ్ళ యొక్క కుట్ర. వాళ్ళ కుట్రలో భాగంగా వీళ్ళంతా పావులు అవుతున్నారు. అది అర్థం చేసుకోకుండా కేవలం వాళ్ళు ఇచ్చే డబ్బులకే ఆశపడి, వాళ్ళు ఇచ్చే ఫండింగ్కి ఆశపడి, మీరు సొంతంగా ఈ జస్ట్ కేవలం మోడీ పైన ఉన్న వ్యతిరేకత, బీజేపీ పైన ఉన్న వ్యతిరేకత, మోడీ పైన ఉన్న వ్యతిరేకతతో దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతానంటే అది ఎంతవరకు కరెక్ట్? వీళ్ళు ఆలోచించుకోరా?
అసలు వీళ్ళు మళ్ళీ మళ్ళీ ఈ దేశం కోసం, ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళగా మాట చెప్పుకుంటూ ఉంటారు. ఏం పోరాడుతున్నారు మీరు ఇప్పుడు? ఏ విధంగా పోరాడుతున్నారు మీరు? దేశ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి పోయి మీరు కలిసి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో మీరు ముఖ్యమంత్రి గారు అమెరికా పర్యటనకి ఎందుకు అడ్డుపడింది ఇది మీ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్? అదే అమెరికాలో వాళ్ళ ప్రోటోకాల్స్ ఏంటి? ముఖ్యమంత్రే కదండి. ఎంతమంది? 2 అంశాలు సార్. మీకు కొత్త కాదు కదా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు లేకపోతే ఇండి కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆపటం. మమతా బెనర్జీని ఆపారు, అలాగే ఆయన పినరాయి విజయన్ ఆపారు. 2 అంశాలు చెప్తాను. ఆయన భగవత్ సింగ్ మాన్ ఆపారు. కేంద్ర ప్రభుత్వం వేరు, బీజేపీ పార్టీ వేరు. సరే, పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది, అది వేరే అంశం. ఈ విదేశీ విధానం పైన ఈ యొక్క నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూపీఏ హయాంలో అయ్యే ఉన్నాయి. అంతకుముందు కాంగ్రెస్ పాలించినప్పుడు కూడా అవే విధానాలు ఉన్నాయి. ఎక్కడ కూడా మార్పు జరగలేదు, ఏం మార్చుకోలేదు మనం. ఆ రూల్స్ అన్నీ అట్లనే ఉన్నాయి. మోడీ గారిని కూడా అమెరికా పోవడానికి ఆపారు. అప్పట్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా ఆపారు పోకుండా. ఎందుకంటే వేరే వేరే కారణాలు చెప్పారు. అర్జున్ ముండా అనుకుంటా, అంతకుముందు ఇక్కడ ఆయన కూడా ఆపారు. వేరే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని తరుణ్ గగోయ్ అయితే అప్పుడు కాంగ్రెస్ సీఎం ఆపింది మన్మోహన్ సింగ్ గారి హయాంలో. ఏ విధంగా ఆపారంటే, ఇప్పుడు మా పార్టీకి సంబంధం లేదు సార్. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు, విదేశీ వ్యవహారాలు, భారత్ యొక్క విధానము, దానికి తగ్గట్టుగా ఆపారు. అదే విధానంలో భాగంగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆపారు. ఆ విషయాన్ని ప్రభుత్వ అధికార ప్రతినిధి స్పష్టంగా వచ్చేసి ఆయన ఎంతవరకు డిస్క్లోజ్ చేయగలగాలి. మళ్ళీ అన్ని విషయాలు బయటికి చెప్పారు కదా. కొన్ని విషయాలు డిస్క్లోజ్ చేయకుండా ఉండాల్సిన విషయాలు చాలా ఉంటాయి. చేయకుండా సింపుల్గా 2 లైన్లలో చెప్పేశారు. ఆయన హోదాకు తగిన మీటింగ్ కాదు, ఒకటి పొలిటికల్ రీజన్స్ అని చెప్పి, జియో పొలిటికల్ రీజన్స్ ఉండొచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ మీరు ప్రభుత్వంతో మాట్లాడుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వం అయినా ప్రభుత్వంతో మాట్లాడుకోవాలి. మీరు పార్టీలకు అంటగట్టడం ఎంతవరకు కరెక్ట్? పార్టీగా మేము తెలంగాణ రాష్ట్రంలో ఒక అపోజిషన్ పార్టీగా మాకు హక్కు ఉన్నది, విమర్శించే హక్కు ఉన్నది. మీ యొక్క పర్యటనలో మీరు ఎవరిని కలుస్తున్నారు, వాళ్ళ యొక్క విధానం ఏంటి, మీ యొక్క విధానం ఏంటని ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష పార్టీగా మాకుండదా? మేము అదే ప్రశ్నిస్తున్నాం. మీరు మమ్దానిని కలవాలనుకుంటున్నారు. మమ్దాని ఏం చేశాడు? మమ్దాని ఒక సిటీకి మేయర్, నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. నువ్వు ఆయన్ని పోయి కలుస్తున్నావు అంటే దేనికి కలుస్తున్నావు? మమ్దాని దేశ వ్యతిరేకి, భారతదేశ వ్యతిరేకి. ఈ దేశంలో ఉమర్ ఖలీద్కి సాలిడారిటీగా లెటర్ పంపించినట్టు వ్యక్తి, దేశ ప్రధానితో వేదిక పంచుకోనని అన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని మీరు కలిసి ఏం చేస్తారు నాకు అర్థం కాదు. ఆయన ఏమన్నా విదేశీ వ్యవహారాలు, ఆయన ఏమైనా సంతకాలు చేస్తే ఆయన చేయడే. అమెరికా విదేశాంగ శాఖ ఉంటుంది కదా, అమెరికా విదేశాంగ శాఖ, మన విదేశాంగ శాఖ 2 ఓకే చేసి అక్కడ ప్రభుత్వం మీద ఆయన పోరాటం చేస్తున్నాడు నేరుగా. నేనేమంటున్నానంటే, మమ్దాని మన దేశ వ్యతిరేక అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా ఇప్పుడు ఉమర్ ఖలీద్ని జైల్లో పెట్టారని చెప్పేసి ఆయన సాలిడారిటీ వాళ్ళ కుటుంబానికి ఒక లెటర్ రాస్తే దాని అర్థం ఏంటంటే, ఈ భారతదేశం యొక్క జుడిషియరీని ఆయన క్వశ్చన్ చేసినట్ట కాదా? భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థను ఆయన వెక్కిరించినట్ట కాదా? సవాలు చేసినట్ట కాదా? భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థను సవాల్ చేసినటువంటి వ్యక్తిని పోయి మీరు కలుస్తానంటే ఎంతవరకు కరెక్ట్? పార్టీగా మేము అడుగుతున్న ప్రశ్న, దానికి సమాధానం చెప్పడు, దానికి మాట్లాడకుండా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల అంశాల గురించి మాట్లాడకుండా, ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ గురించి మాట్లాడకుండా, ఎన్ని కుటుంబాలు చదువుకు దూరం అవుతున్నాయి వాటి గురించి మాట్లాడకుండా, ఇక్కడ ఉపాధి పరిస్థితి ఏంటి మాట్లాడకుండా అక్కడ పోయి హార్వర్డ్ తీసుకొస్తా, కేంబ్రిడ్జ్ తీసుకొస్తా. అరే ఇక్కడ ఉన్నటువంటి విద్యాలయాలు ఇక్కడ లేవా? విద్యాలయాలు లేవండి ఇక్కడ భారతదేశంలో. 2014 నుంచి ఇప్పటివరకు ఎన్ని విశ్వవిద్యాలయాలు మనం డెవలప్ చేసుకున్నాం. అమెరికన్ స్టాండర్డ్స్ కంటే కూడా మంచి స్టాండర్డ్స్తో ఇక్కడ విద్యా సంస్థలు మనం డెవలప్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలను ఒకసారి నువ్వు వెళ్ళి పరిశీలించు. భారతదేశంలో ఉన్నటువంటి ఐఐటీస్ కావచ్చు, ఐఐఎమ్స్ కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, ఇట్లా ప్రైవేట్ యూనివర్సిటీస్, కొన్ని 100 యూనివర్సిటీస్ ఉన్నాయి ప్రైవేట్ యూనివర్సిటీ, వాటిని ఒకసారి పరిశీలించు, అక్కడ విశ్లేషణ చేసుకో. అక్కడ నుంచి ఏమైనా నీకు తెలంగాణకి ఏమైనా యూజ్ అవుతుందో ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకో. అట్లా చేసుకోవాలి కానీ పోయి అవే తీసుకొని వస్తా అంటే ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ మేము పార్టీగా ప్రశ్నిస్తున్నాం. మేము పార్టీగా మా రామచంద్రరావు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. తెలంగాణకు సంబంధించినటువంటి విద్యార్థుల జీవితాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటలాడుతుంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తాం. గద్దె దిగేంత వరకు కూడా మేము పోరాటానికి సిద్ధపడి ఉంటామని చెప్పేసి రామచంద్రరావు గారు చాలా స్పష్టంగా మా యొక్క పార్టీ విధానాన్ని చెప్పినారు. మేము ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సపోర్ట్గా ఉంటాం. రకరకాల అంశాలు ఉన్నాయి సార్ తెలంగాణలో. పాలిటెక్నిక్, ఐటీఐ, ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ, పాలిటెక్నిక్, ఐటీఐ పోయి దాంట్లో స్కిల్ దాంట్లో కలుపుతా అంటున్నాడు.
వీళ్ళ మన జరిగింది కన్నల్ల- అదేంటి వీళ్ళ ప్రైవేట్ కన్న- స్కిల్ యూనివర్సిటీ కింద Yes, కలుపుతాను. వీళ్ళ కన్నల్లా ఒకటి ఏంటంటే ఆ ఐటీఐ పాలిటెక్నిక్ కాలేజీల అండర్లో ఉన్నటువంటి భూములపైన వీళ్ళ కన్ను. ఆ భూములు ఏదో విధంగా లాక్కోవాలి, అమ్మాలి, డబ్బు చేసుకోవాలి. దానిపైన ఉన్న కన్ను తప్పితే వీళ్ళకేదో విద్యార్థులపైన ప్రేమ ఉన్నట్టు కాదు. ఇంకో విషయం కూడా చెప్తా. ఆయుర్వేదిక్ కాలేజ్లో ఉండేటువంటి డాక్టర్ల స్టైఫండ్ ఎంత తెలుసా? కేవలం 13,000 రూపాయలు. వాళ్ళ దగ్గర నుంచి పొద్దు నుంచి సాయంత్రం వరకు పని చేయించుకొని వాళ్ళకి కేవలం 13,000 రూపాయలు స్టైఫండ్ వాళ్ళకు ఇస్తున్నారు. ఆ 13,000 రూపాయలు కూడా కరెక్ట్గా ఇవ్వట్లే. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మిగతా డాక్టర్లకు ఎవరైతే ఎంతైతే ఇస్తారో దాని తగ్గట్టుగా మాకు ఇవ్వండి అని చెప్పేసి గత 25 రోజులుగా వాళ్ళు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే, వాళ్ళు స్ట్రైకులు చేస్తూ నిరవధిక నిరాహారిక దీక్ష చేస్తుంటే వాళ్ళ సమస్యలు పట్టించుకోవడానికి ఈయనకు సమయం లేదు. కానీ అమెరికా పోతాడు, ఈయన లండన్ పోతాడు. ఈయన ఈ గ్రామాల్లో వీబీజీ రామ్జీ ఎంప్లాయీస్ ఉంటారు. వీబీజీ రామ్జీ పథకము దానికి సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎంప్లాయీస్కి 3 నెలలు అవుతుంది, ఇప్పటికీ 3 నెలలు అవుతుంది, వాళ్ళకు జీతాలు లేవు. వాటి గురించి పట్టించుకుంటే అమెరికా లండన్ పోయి ఏం చేస్తున్నాడో నాకు అర్థం కాదు. ఇదా ఈ ముఖ్యమంత్రి వ్యవహారం, ఇదా ఈ ముఖ్యమంత్రి తీరు మాట్లాడేది. దీని గురించి బీజేపీ పార్టీ ప్రశ్నిస్తుంది, దీని గురించి బీజేపీ పార్టీ కొట్లాడుతుంది, దీని గురించి బీజేపీ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు నిరాహార దీక్ష 2 రోజులు నిరాహార దీక్ష చేసిండు. దానికి పర్మిషన్ ఇవ్వలే ఈ ప్రభుత్వం. మళ్ళీ చెప్తున్నాను, ఇన్ని అంశాలు ఉన్నాయి సార్ ఇక్కడ మాట్లాడకుండా. అన్ని రకరకాల వేషాలన్నీ వేస్తూ నోరు తెరిస్తే కంపు, నోరు తెరిస్తే బూతులు అవే మాట్లాడతాడు కదా. ముడ్డీలు, చెడ్డీలు, లాగులు, పేగులు, చీరుతా, నరుకుతా ఏం మాట్లాడతాడు. ఆయన దగ్గర ఇంతకంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? అదేదో అన్నాడు కదా, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంతా కూడా ఏమన్నాడు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంతా క్రిమినల్ వేస్ట్ అంట. దాన్ని సంస్కరించాయా బాబు, నువ్వే కదా విద్యాశాఖ మంత్రివి, దాన్ని సంస్కరించు. విదేశాల్లో పోయి ఏం చేస్తావు? ఇక్కడ స్టడీ చేయి, ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీ చాలా స్టడీ చేయి, ఇక్కడ ఏం చేయాలో అది చేయి. అదో కమిటీ కూడా వేసుకున్నాడు కదా సార్, ఆకునూరు మురళి దానికి చైర్మన్ ఉండే. మరి వాళ్ళు ఏం సిఫార్సు చేసిర్రు, ఆ కమిటీ ఏం సిఫార్సు చేసింది, ఆ సిఫార్సులు అన్నిటిపైన ప్రభుత్వం ఏం పనిచేస్తుంది అవన్నీ చెప్పాలి కదా. చెప్పడు. ఆ కమిటీ సిఫార్సులో మొట్టమొదటిది ఏంటంటే విద్యకు 15% బడ్జెట్లో కేటాయించాలి, మొత్తం బడ్జెట్లో 15% కేటాయించాలని చెప్పేసి ఆకునూరు మురళి బీఆర్ఎస్ హయాం నుంచి కొట్లాడుతున్నాడు. ఆయన్ని తీసుకొచ్చి నువ్వు కమిటీ చేసినావు. మరి ఆ 15% బడ్జెట్ కేటాయించినావు విద్యకు? 3 లక్షల కోట్ల బడ్జెట్ సార్. 3 లక్షల కోట్ల బడ్జెట్లో 15% 45,000 కోట్ల రూపాయలు కేవలం విద్యకే, కేవలం తెలంగాణ రాష్ట్రంలో విద్య అభివృద్ధికే నువ్వు కేటాయించాలా. ఎంత సార్ మీ కేటాయించింది తెలుసా? 7,000 కోట్ల రూపాయలు. ఎక్కడ 45,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సింది, ఎక్కడ 7,000 కోట్ల రూపాయలు కేటాయించాలి? ఆలోచించండి, అర్థం చేసుకోండి. తెలంగాణ ప్రజలందరూ ఇదంతా అర్థం చేసుకోండి. చూడండి, సో మీరైతే యాజిటేషన్ పాత్ పట్టారు అంతేనా? ఖచ్చితంగా. ఇక్కడ నుంచి ఇంకా ఇప్పుడు ఓన్లీ విద్యకు సంబంధించిన అంశంపైనే మనం మాట్లాడినాం. రైట్. మిగిలిన అంశాలు కూడా దానిపైన కొట్లాడుతున్నాం. అంశాల వారీగా మిగిలిన అంశాల మీద కూడా తప్పనిసరిగా మాట్లాడదాం. విత్ ఇలాగే స్టాటిస్టిక్స్ తోటి రండి మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రవికుమార్ గారు.